జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేవని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.